వేగంగా కదులుతున్నటువంటి నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో ఎక్కువ వర్షపాతాన్ని ఇస్తాయా, ఈశాన్య ఋతుపవనాలు ఎక్కువ వర్షపాతాన్ని ఇస్తాయా అనేటువంటి అంశాన్ని నిన్న మనం ప్రశ్న రూపంలో అడిగినాం. ఎంతమంది కామెంట్ రూపంలో చెప్పారు అనేసి అంటే ఒక్కరు కూడా చెప్పలే. మరి ఆ విషయం మీద అవగాహన లేదా అనేసి అంటే లేదు అనేసి అంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనేసి అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకైతే తెలుగు రాష్ట్రాలకి, దేశానికి కూడా. ఈ నైరుతి ఋతుపవనాలు అనేటువంటి ప్రస్తుతానికి అయితే వేగంగా కదులుతున్నటువంటి పరిణామాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అసలు? రెండోది, తిరోగమన ఋతుపవనాలు అని వేటికి పేరు తెలిస్తే కామెంట్లో చెప్పండి ఒకసారి, ఓకేనా? వీటన్నిటికి సంబంధించి మీకు వీడియో చేస్తా, కంగారు పడద్దు. సార్ క్వశ్చన్లు వేస్తాను వదిలేస్తాను అనేసి అంటే వదిలేదు ఏం లేదు. మీకు లైవ్ సెక్షన్ కూడా స్టార్ట్ చేద్దామనేసి అనుకున్నాం కదా. ఆ లైవ్ సెక్షన్ లో ప్రతిదీ విపులంగా వస్తుంది. అసలు మీకు తెలియదంటే ఏముండదు. రెండోది, భయపడాల్సినటువంటి పరిస్థితి లేకుండా, అర్థం కాలేదనే పరిస్థితి లేకోకుండా ఒక క్లియర్ కట్ విజన్ అనేటువంటిది మీకు ఇవ్వబోతున్నా. అందుకోసమనే టెన్షన్ పెట్టుకోమాకండి. ఈ నైరుతి ఋతుపవనాలు అనేటువంటి భారతదేశంలో ఎక్కువ వర్షపాతాన్ని ఇచ్చేటువంటి నైరుతి ఋతుపవనాలే. ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ అడిగా కదా, తిరోగమన ఋతుపవనాలు రిట్రేటింగ్ మాన్సూన్స్ అని వేటికి పేరు? రిట్రేటింగ్ మాన్సూన్స్ అని వేటికి పేరు? దానికి సంబంధించి మాత్రం కామెంట్లో చెప్పండి ఒకసారి. నైరుతి ఋతుపవనాలు రాబోయేటువంటి 3 నుంచి 4 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాబోయేటువంటి 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందనేసి పేర్కొన్నారు. గురువారం ఉత్తర కోస్తా, శుక్రవారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయనేసి అంచనా వేస్తుంది. మిగిలినటువంటి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చనేసి తెలిపింది. గురువారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో పాటుగా కూడినటువంటి తేలికపాటి వర్షాలు, ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయనేటువంటి అవకాశం ఉందనేసి విపత్తుల నిర్వహణ సంస్థ తెలియపరచడం జరిగింది. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇది. ఓకే.